రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. రైతులు పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పలుచోట్ల కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరికొన్ని ప్రాంతాల్లో ఘర్షణల నేపథ్యంలో పోలింగ్ వాయిదా పడింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం గణపవరంలో నీటి సంఘం ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ నేతల మధ్య వర్గ పోరు జరిగింది. దీంతో సమయం దాటినా ఎన్నికల ప్రక్రియ మొదలు కాలేదు. ఎన్నికలకు సంబంధించిన సమాచారం లేదంటూ టీడీపీలోని ఓ వర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారితో వాగ్వాదానికి దిగి ఓటింగ్ను అడ్డుకుంది. దీంతో రిటర్నింగ్ అధికారి ఎన్నికను వాయిదా వేశారు. కృష్ణా జిల్లా మువ్వ మండలం పెద్దముత్తేవిలో కూటమి అభ్యర్థి చంద్రశేఖరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెనమలూరు నియోజకవర్గంలో సాగునీటి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. సార్ ఇట్లా గొడవ చేస్తే చేయడం నా వల్ల కాదు. చేస్తే కష్టం సార్ నాకు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కొత్తపల్లిలో సాగునీటి ఎన్నికలు వాయిదా పడ్డాయి. పోలింగ్లో అభ్యర్థులు, అనుచరులు, ఓటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అధికారులు పోలింగ్ వాయిదా వేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో సాగునీటి ఎన్నికల పోలింగ్ ముమ్మరంగా జరుగుతోంది. పలుచోట్ల కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా చెదురుమదురు ఘటనలతో కొన్ని చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. పార్వతీపురం జిల్లా వీరఘట్ట మండలంలో 138 స్థానాలకు 135 ఏకగ్రీవంగా అయ్యారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం పెద్ద అబ్బిపురంలో సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ జనసేన నాయకులు పోలింగ్ కేంద్రం ఆందోళనకు దిగారు. జనసేన అభ్యర్థుల నామినేషన్ పత్రాల్లో తహసీల్దార్ సంతకం లేదని అధికారులు నామినేషన్లు తిరస్కరించారు. 2 రోజుల కిందట వరకు వీఆర్ఓ సంతకం ఉంటే చాలని చెప్పి ఇప్పుడు తహసీల్దార్ సంతకం కావాలని అడుగుతున్నట్లు జనసేన నేతలు తెలిపారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమని పోలింగ్ కేంద్రం వద్ద బైఠాయించారు. నామినేషన్ వేసి ఎంత టైం అయింది? ఇప్పుడు నామినేషన్